2001 నుంచి తెలంగాణ జెండా పట్టుకొని మారం రామరెడ్డి గారు లాంటి పెద్దలు, కేసర యుగంధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు, అబ్దుల్ నబీ గారు లాంటి పెద్దలు, తౌడిశెట్టి రామారావు గారు లాంటి పెద్దలు, గోపగాని శంకర్రావు గారు లాంటి పెద్దలు, ఇంకా ఎంతోమంది పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావం అయితే ఆ రోజు నుంచి జెండా పట్టుకొని తెలంగాణ కావాలనే ఆకాంక్షతో దెబ్బలు తిని కేసుల పాలై జైళ్ల పాలై అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మేము ఈనాడు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ దుస్థితి కేసీఆర్ మాకు కల్పించాడు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేయక తప్పడం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కనీసం ఉద్యమకారులకు ఏ మాత్రం సహకారం కానీ, ప్రత్యేకంగా ఉద్యమకారుల సెల్ ఏర్పాటు చేసి ఒక అధికారిని అక్కడ నియమించి ఆ అధికారి ద్వారా ఉద్యమకారులకు ఉన్నటువంటి సాధక బాధను తెలుసుకోవడం కూడా ప్రయత్నం చేయలేదని చెప్పని దానికి చాలా బాధపడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గెలిపించాలి అనే సదుద్దేశంతో 2 సార్లు నెత్తినేసుకొని ఊరూరు తిరిగి పల్లె తిరిగి టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పాం. ఆ తర్వాత మాకు జరిగినటువంటి ద్రోహానికి తెలంగాణ నేను సాగు నోట్లో పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ అని చెప్పేటువంటి కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ముంజువాణి ఓటుతో ప్రకటించిన సోనియా గాంధీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పని ఉద్యమకారుల సమావేశంలో ఎన్నోసార్లు చర్చోపచర్చలు చేసి నిర్ణయం తీసుకొని మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మేము పడ్డటువంటి కష్టం వర్ణాతీతం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థి రఘురామరెడ్డి గారిని కూడా ఉద్యమకారులందరూ సుమారుగా ఖమ్మం జిల్లాలో మాకు ఉద్యమకారులకు అనుకూలంగా ఉన్నటువంటి మిత్రులు కావచ్చు, రాజకీయ స్నేహితులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా బంధువులు, మా స్నేహితులు కావచ్చు, సుమారుగా ఈ ఖమ్మం జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీల్లో 10,000 ఓట్లు పైచిలుకు ఏపిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గెలిపిస్తేనే ఉద్యమకారులకు మేలు జరిగిందని భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాం, 25,000 రూపాయలు కుటుంబాలకు పెన్షన్ రూపంలో కావచ్చు, చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలకు కావచ్చు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రఘురామరెడ్డి గారిని గెలిపించడం కోసం మా వంతు ప్రయత్నం ఖమ్మం జిల్లాలో చేస్తాం. ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర నాయకులు డాక్టర్ కృష్ణారావు గారి ద్వారా, సీమా శ్రీనివాసరావు గారి ద్వారా అక్కడ ఖమ్మం మన 17 కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం 17 కాన్స్టిట్యున్సీల్లో కూడా గెలుపు కోసం ఉద్యమకారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారి శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల ఏదైతే అశ్రద్ధ వహించిందో, ఏదైతే ఇచ్చిన మాటని ఏ పద్ధతిలో ఉద్యమకారులకు మేలు చేయకుండా ఆలోచించిందో, అదే విధంగా ఇప్పుడు ఆలోచిస్తే 5 సంవత్సరాలకి మళ్ళా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఖచ్చితంగా మార్కులు ఎట్లా వేయాలో ఏం చేయాలో ఆలోచిస్తాం ఉద్యమకారులని కూడా తెలియజేస్తాం. కాబట్టి మమ్మల్ని అక్కడి దాకా ఆలోచించకుండా, మమ్మల్ని ఆ వైపు ప్రయాణం చేయకుండా మీరు అన్నటువంటి మాట ప్రకారం ఏ జిల్లాకి ఆ జిల్లా మీరు ఒక కమిటీ వేయండి, ఉద్యమకారులతో ఒక కమిటీ వేయండి, ఎవరు ఉన్నారు ఉద్యమాలని మొత్తం లిస్టు తయారు చేయండి. వారందరికీ కూడా 250 గజాల జాగా, అట్లాగనే 25,000 రూపాయల పెన్షన్, అట్లాగనే మెడికల్ బిల్లు, అట్లాగనే మీరు రిటైర్ ఉద్యోగస్తులకు, గతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు, స్వతంత్ర సమరయోధులకు ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చారో మాకు కూడా అవే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రంలో ఇక్కడ ఉద్యమకారులకు, జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులకు అక్కడ ఇచ్చే ప్రభుత్వ రాయితీల నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. ఆ రిపోర్టు ప్రకారం ఉద్యమకారులకు సహాయ సహకారాలు అందించాలని, ఉద్యమకారులకు మేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా
భర్తని తెలంగాణ ఉద్యమంలో సర్పంచ్గా పోటీ చేసి భర్తని పోగొట్టుకున్నటువంటి చెల్లి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సముచితమైనటువంటి ఆలోచనలతో చూడాలని, సముచితమైనటువంటి అభిప్రాయాలు కల్పించాలని, ఉద్యమకారులు కష్టపడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పని విశ్వాసాన్ని ఎక్కడ మరిచిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి ఆలోచనలతో, అటువంటి మతి మరుపు సమీకరణలతో మీరు గనక ప్రయత్నం చేసి ఉండి మీరు చేద్దాంలే, చూద్దాంలే, మాట్లాడదాంలే అనేటువంటి మాటల ద్వారా విషయాలను దాటవేస్తే ఉద్యమకారులు మరొకసారి ఉద్యమించక తప్పదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.